హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ సాంబార్ అండి. ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. గిన్నె పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా ఆనియన్స్ వేగాక ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేశాక అందులోకి 1 కప్పు ముల్లంగి, 1 కప్పు క్యారెట్ యాడ్ చేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులోకి బెండకాయ ముక్కలు, 1 కప్పు నిండా వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న కాయగూరలన్నీ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారం అవి వేసుకున్నాము. 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం వేయాలండి. 1 2 3 స్పూన్ల కారం వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం పోసుకుందాం. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిపప్పు పోసుకోవాలి. తగినన్ని నీళ్ళు కూడా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకోవాలి. నాకు కొద్దిగా తక్కువైంది, అందుకే ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసి మరుగుతున్నప్పుడు ఇందులో సాంబార్ పొడి వేసుకోవాలి. 2 స్పూన్స్ సాంబార్ పొడి వేసుకున్నాక బాగా కలుపుకొని తెరిలిన తర్వాత దించేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.